హలో వ్యూవర్స్, ఈరోజు నేను నా స్టైల్లో వెజిటేబుల్ సలాడ్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇందులో నేను వాడేటువంటి పదార్థాలు స్వీట్ కార్న్, ఉడకబెట్టినవి లేదా పచ్చివి. ఇక్కడ నేను ఉడకబెట్టినటువంటి స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అదేవిధంగా మొలకెత్తిన పెసలు తీసుకున్నాను. ఆ తరువాత 24 గంటల సేపు నీటిలో నానబెట్టినటువంటి వేరుశనగ గింజలు తీసుకున్నాను. కూరగాయల విషయంలో 2 మీడియం సైజ్ దోసకాయలు లేదా కీరా, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి. వాటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్లో వేసుకున్నాను. మీకు కావాలంటే క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా కలుపుకోవచ్చండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అవన్నీ కలపటం లేదు. ఇలా కూరగాయలన్నీ వేసిన తర్వాత నానబెట్టుకున్నటువంటి వేరుశనగ గింజలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత తగినంత ఉప్పు చల్లుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కారం వేసుకోవాలి. సాధారణంగా చాలామంది మిరియాల పొడి వేసుకుంటూ ఉంటారండి. నేను మాత్రం కారం వేసుకుంటాను. కారము, మిరియాల పొడి బదులు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం కూడా కూరగాయల్లో వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం ఫిల్టర్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే పొరపాటున గింజలు కనుక అందులో పడితే అవి తినేప్పుడు నోటిలోకి వచ్చినప్పుడు అవి చేదుగా ఉంటాయి. చాలామందికి అది నచ్చదు. అందుకని ఫిల్టర్ చేసుకోవడం మంచిది. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఈ కూరగాయలని, పల్లీలని శుభ్రంగా కలుపుకోవాలి. బాగా కలిసేట్టు కలుపుకోవాలి. అవి కలిపిన తరువాత దానిమ్మ గింజలు, మొలకెత్తిన పెసలు, తరువాత స్వీట్ కార్న్ కూడా వేసి కొంచెము స్మూత్గా కలుపుకోవాలండి స్పూన్తో. ఎందుకంటే దానిమ్మ గింజలు పగిలిపోయే అవకాశం ఉంది. అలాగే మొలకలు విరిగిపోవచ్చు కాబట్టి కొంచెం సున్నితంగా కలుపుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు చూడటానికి బాగుంటుంది. అందుకని కొంచెం లైట్గానే కలుపుకోవాలి. ఈ విధంగా అంతేనండి, సలాడ్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి సలాడ్ ఉదయం బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. నేను ఈ విధంగా చేసుకుంటాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.